ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్। ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సంఘ సేవకులు, విప్లవకారుల ఉద్యమ నాయకులు, బీసీ నాయకులు బండారి గంగాధర్, తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదనాచారి, కాంగ్రెస్ పార్టీ బీసీ ఆల్ ఇండియా కార్యదర్శి గౌరవనీయులు హనుమంతరావు, బీసీల ఆజాదీ విప్లవ నాయకుడు ఆర్ కృష్ణయ్య, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు పర్వతం సతీష్, ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ తదితరులు అధిరథ మహారథ భగీరథులు ఈ సభకు వీచేసి తెలంగాణలో 42% బీసీల వాటాకై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అటువంటి బిల్లును పార్లమెంట్లో సైన్ షెడ్యూల్ అమలుపరిచి దేశవ్యాప్త జనగణనలో కుల గణన జరపాలని గత సుమారు 19 రోజుల నుండి ఢిల్లీలో అమర నిరాహార దీక్ష చేస్తున్న బతుల సిద్ధేశ్వర పటేల్కి ఈ సభ నుండి పూర్తి సంఘీభావం తెలుపుతూ త్వరలో ఒక అఖిలపక్ష కమిటీని వేసి భారీ ఎత్తున ఢిల్లీకి వెళ్లి వారి యొక్క దీక్షను విరమింపజేయాలని చెప్పి ఈ సభను ఉద్దేశించి కోరడమైంది। అమర నిరాహార దీక్షను ఢిల్లీలో చేపట్టడం జరిగింది। ఆ దీక్షకు పూర్తి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలను వివిధ రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, మన మధ్యలో ఉన్నటువంటి మన భక్తుల సిద్ధేశ్వర్ గారు ఈరోజు 18వ రోజుకు దీక్ష చేరడం జరిగింది। ఈ అమర నిరాహార దీక్షకు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రిజిస్ట్రేషన్ ద్వారా ఉన్న బీసీ సంఘాలన్నీ ఒక ఐక్యంగా మహత్తరమైన అమర నిరాహార దీక్షకు సంఘీభావం కలగడమే కాకుండా అనే ఒక పూర్వంలో జరిగినటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఒక చర్చగా మనం చర్చించడం జరిగింది। కానీ కళ్ళ ముందు కనబడుతున్న భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్నటువంటి దీక్షను మనం దాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీక్షలో భాగంగా ఈరోజు తెలంగాణ నుండి అఖిలపక్షం తీసుకెళ్లి ఆ దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలిపి అతని దీక్షను విరమింపజేసి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అడ్డీరవ్వలాగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి దీక్షను విరమింపజేసి అతని యొక్క ఆరోగ్యాన్ని, అతని ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మన బీసీ సంఘాలపై ఉంది। కాబట్టి మనమందరం ఐక్యంగా వెళ్ళి త్వరలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క భక్తుల సిద్ధేశ్వర్ దీక్షను విరమింపగా చేయవలసిందిగా ఈ యొక్క వేదిక ద్వారా కోరుతున్నాం। జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ।